మహోన్నతుడు, మహాగణుడు, మన జీవమునకు అధిపతి అయిన దేవాది దేవుని శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. చాలా సంతోషం. ఈ 2 దినాలు మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘమునకు మాత్రమే కాదు, పెద్దలు మోషంకులు గారికి, ఈ బాధ్యత కలిగిన స్థానిక సంఘమునకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభల్లో దేవుని దాసులతో పాటు పెద్దల మోషే అంకుల్, అలాగే వాక్యానుభవం కలిగిన దేవుని దాసులు పాల్గాంధీ గారితో పాటు వేదిక పంచుకోవటం ప్రభు ఇచ్చిన భాగ్యంగా తలుస్తూ ప్రభును ఘనపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రి వాక్య సందేశం తదనంతరం బయలుదేరి ప్రయాణం చేయాలి. ప్రార్థన చేయండి. కర్నూలులో జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతంలో దేవుని దాసుని ద్వారా ఆరంభించబడిన స్థానిక సంఘాల సహవాస పరిచర్య ప్రభు మహిమార్థమై ఆయన నామ ఘనత కొరకు జరుగునట్లుగా మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథముల నుండి 2 మాటలను 2 స్థలాల్లో చదువుకొని వాక్య ధ్యానంలో మనం ముందుకు వెళదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేనెరగకుందునని నిశ్చయించుకొంటిని. నేను యేసుక్రీస్తును అనగా సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. రెండవదిగా, ఇదే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతున్నాను. మొదటి 2 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడే. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపచేత ఈ రాత్రి కూడా తన దాసుని బలపరిచి అవసరమైన మాటల ద్వారా వాక్య వెలుగును ప్రభు మనకు అనుగ్రహించున్నట్లుగా దయచేసి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. తల ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. కరుణాసంపన్నుడు అయిన ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఈ 3 దినాల సభలో ఆఖరి మీటింగ్కి మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రం. ముందుగా నిలబడిన ఈ మీ దాసుని మీరు మరుగుపరిచి అవసరమైన మాటల చేత
మా అందరికీ దీవెన ఆశీర్వాదం కలిగించుమని, చదవబడిన మాటలు చదవబోయే మాటలు కూడా మీ కృపచేత దీవించి మాకు పంచిపెట్టుమని, ఈ మీ దాసుని మీరు ఎరుగున్నారు గనుక కేవలం మీ మహిమ కొరకై, మా క్షేమం కొరకై ఒక సాధనముగా మాత్రమే వాడుకొని మహిమ మీరు పొందాలని, ఘనత మీరు పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న మాట 2 స్థలాల్లో దేవుని దాసుడైన పౌలు ద్వారా దేవుని నమ్మిన బిడ్డలకు రాసిన మాటలు చదువుకున్నాం. గత రాత్రి దేవుని దాసుడు ద్వారా మనం విన్నాం పౌలు జీవితాన్ని గూర్చి. ఇక నేను మరలా ఆ మాటలన్నీ జ్ఞాపకం చేయట్లేదు, కానీ అలాంటి పౌలు ప్రభు చేత పట్టబడినవాడు, ప్రభు చేత పిలువబడినవాడు, సంఘము చేత పంపబడినవాడు. పరిచర్యలో తనకు సాటి లేరు ఎవరు. అలాంటి ఒక అసమానమైన పరిచర్య జరిగించి తన పరుగును ముగించినవాడు. ప్రభు చేత పట్టబడ్డాడు, ప్రభు పని కొరకై పిలువబడ్డాడు. పిలువబడ్డాను కదా అని సంఖ్యకు సంచి తగిలించుకొని పోలేదు. సంఘములో ఉన్నాడు, సంఘము ద్వారా పంపబడ్డాడు. ఆ సేవా పరుగును విజయవంతంగా ముగించగలిగాడు. అలాంటి పౌలు రాసిన ప్రతి ఉత్తరం ఒక అమూల్యమైన ఉత్తరమే. పాత నిబంధనంతా ఒక ప్రవచనం అనుకుంటే, ఏ ప్రభును గూర్చి ప్రవచించబడిందో సువార్తల్లో ఆ ప్రభు ప్రదర్శించబడ్డాడు. ఏ ప్రభు సువార్తల్లో ప్రదర్శించబడ్డాడో అపోస్తుల కార్యములో ప్రకటించబడ్డాడు. ఏ ప్రభు ప్రకటించబడ్డాడో ఆ ప్రభు నమ్మిన వారు ఎలాగూ జీవించాలో అన్న ప్రబోధాన్ని పత్రికలు తెలియజేస్తాయి. ఆ తర్వాత ఆయన 2వ ప్రత్యక్షతను ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తోంది. గుర్తుపెట్టుకున్నారా? ఇట్లా చెప్పేటి కూడా రాసుకోవాలా, రెఫరెన్స్లే కాదు రాసుకోవాల్సింది. దేవుని గ్రంథమునంతా కూడా ఈ మాటల్లో చెప్పవచ్చు. అయితే ఈ ప్రబోధంలో విశేషముగా పౌలు రాసిన పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈనాడు రకరకాల సంఘాలు మనకు కనబడుతున్నాయి. రకరకాల విధానాలు, రకరకాల పద్ధతులు కనబడుతున్నాయి. అన్నీ పిలువబడేది సంఘమే అంటారు, మనము సంఘమే అంటాం. ఒక సంఘం, నేను ఒక పేరు చెప్పడం లేదు, ఏ ఒక్క పేరు ప్రస్తావించడం లేదు, కానీ సంఘము అని పిలువబడుతున్న ఏ సంఘమైనా దైవ గ్రంథములో ఉన్న ఏ భాగాన్ని తీసుకున్నా తమ సిద్ధాంతం కొరకై, తమ నడిపింపు కొరకై, తమ ఆధారము కొరకై ఏ భాగాన్ని తీసుకున్న భాగము పత్రికల్లో ప్రబోధించబడకపోతే సంఘములో అది నెరవేర్చడానికి వీలు లేదు. విన్నారా ఈ మాట? ఈనాడు రకరకాల బోధలు వస్తున్నాయి. ఈ బోధలన్నిటి ప్రకారం నడవడం ఎంత మాత్రం క్షేమం కాదు. ఆకర్షణీయమైన బోధలు వస్తున్నాయి. మాత్రమే కాదు, ప్రజలను ఆకర్షించడానికి ఎంతవరకైనా తెగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆకర్షణే ప్రాముఖ్యంగా ఉంచుతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఒక చిన్న మాట చెప్పాలి, ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. పరిశుద్ధాత్మ అనండి. ఈ పరిశుద్ధాత్మను గూర్చి పాత నిబంధనలో ఉన్న బోధలు ఉన్నాయి, సువార్తల్లో ప్రస్తావన ఉంది, అపోస్తుల కార్యములో ప్రకటన ఉంది. ఈ మూడింటిని ఆధారము చేసుకొని పరిశుద్ధాత్మను గూర్చి నేనేదైనా ఒక బోధ తీసుకొచ్చాను అనుకోండి,
ఆ బోధ పత్రికల్లో ప్రబోధించబడి ముద్రించబడి ఉండాలి. అప్పుడు ఆ బోధకు అధికారం దొరుకుతుంది. విన్నారా ఈ మాట? ఈనాడు కొంతమంది పరిశుద్ధాత్మ రా దిగిరా దిగిరా అని ప్రార్థన చేస్తున్నారు. అది ఎంత వాక్య విరుద్ధ బోధనో తెలుసా? పరిశుద్ధాత్ముని కొరకై కనిపెడుతున్నారు కొంతమంది. అక్షరాల ఇది అబద్ధమైన బోధ, లేఖన ఆధారము లేని బోధ. అటువంటి వారితో సహవాసం చేయకూడదు, అటువంటి వారిని పిలవకూడదు, అటువంటి వారితో సంబంధం కూడా ఉండకూడదు. ఎందుకు అంటారా? అపోస్తుల కార్యములో కొన్ని భాగాలు మాత్రమే తీసుకొని వారు బోధిస్తారు. వినండి జాగ్రత్తగా. కానీ అపోస్తుల కార్యములో ఉన్నది సంపూర్ణత కలిగిన వాక్యము కాదు. ఎఫెసీ పత్రికలోనికి వెళ్తే ఆత్మచేత ముద్రించబడ్డారు. ఎప్పుడు? సువార్తను విని సువార్తకు విధేయత చూపిన సమయంలో. అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలో స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు. అంతేగాని ఇక ప్రతిరోజు ప్రతి మీటింగ్లో కుమ్మరించు ప్రభు అని ప్రార్థన చేయడం కాదు, ఎదురు చూడడం కాదు. ఆత్మచేత నడిపింపు కొరకు ప్రార్థించవచ్చు, కానీ ఆత్మ నింపుదల కొరకై, ఆత్మ కొరకై ప్రార్థన చేయడం గ్రంథంలో లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం తెలుసా? భిన్నమైన బోధలు వస్తున్న ఈ కాలంలో, రకరకాల బోధలకు ప్రజలు ఆకర్షితులవుతున్న కాలంలో వాక్య పద్ధతిని అర్థం చేసుకోవటం ఆశీర్వాదకరం. సరే, మనం చదివిన భాగం దగ్గరికి వద్దాం. కొరింథీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, 2వ అధ్యాయం మొదటి పత్రిక 2:2లో రాయబడిన మాట, నేను మీ మధ్య ఉన్న దినాల్లో, మీ మధ్య సంచరిస్తున్న దినాల్లో, మీకు బోధిస్తున్న దినాల్లో క్రీస్తును తప్ప నేను ఎవరిని ఎరగకుండా ఉండాలని నిశ్చయించుకున్నానంటాడు. చూడండి వచ్చిన భాగాన్ని. కొరింథీ మొదటి పత్రిక 2:2 రాయబడిన మాట, నేను యేసుక్రీస్తును అనగా సిలువబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకొంటిని అంటాడు. మనుషుని బోధలు, ఒక బోధకుని బోధలు వినాలి. ఈ మాట మనసులో వేసుకుందాం. నేను మొదటి సందేశము కనుక దరిదాపు దేవుని నమ్మిన బిడ్డలకు సహాయకరంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. తర్వాత పెద్దలు స్వార్థ సందేశాన్ని అందిస్తారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భాగంలో పౌలు యొక్క నిశ్చయత తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను ఇలాగ నిశ్చయించుకున్నాను. ఏమని? క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుండా ఉండాలని. ఆ క్రీస్తు ఎవరు? సిలువబడిన క్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరగకుండా ఉండాలని నిశ్చయించుకున్నానన్నాడు. బోధకులు ఈ దినాల్లో ప్రజల నాడి ఎరిగి బోధిస్తున్నారు. ప్రజలు దేని విషయంలో సంబరపడతారో దాన్ని బట్టి బోధిస్తున్నారు. ప్రజల ఆశ కాదు మన బోధ, ప్రజల అవసరత ఉండాలి. మరలా చెప్పనా ఈ మాట? ప్రజలు ఆశించినట్టుగా కాదు, ప్రజల అవసరతను బట్టి మన బోధలు ఉండాలి. యూదులు సూచక్రియ చేయమని అడుగుతున్నారు. ఆ ముందు మాటనే, ముందు అధ్యాయంలోనే చూడండి వచ్చిన భాగాన్ని. ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయం 22వ వచనం. యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదుగుచున్నారు, గనుక ఈ రెండిటిని కలిపి మేము బోధించుచున్నాము అనాలి మామూలుగా అయితే. కానీ పౌలు ఏమన్నాడో తెలుసా? పౌలు ఏమన్నాడు మీరు గమనించండి. యూదులు సూచక్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదుకుచున్నారు, బట్ అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఈ రాత్రి స్నేహితులారా, ఆ క్రీస్తు మనకు అర్థమైతే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తును అర్థం చేసుకోవాలి. లేఖనములో నన్ను గూర్చి వ్రాయబడి ఉంది అన్నాడు. 24వ అధ్యాయం లూకాసు వార్తలో ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరితో ప్రభు చెప్పిన మాట, నన్ను గూర్చి లేఖనములో రాయబడింది అన్నాడు. స్నేహితులారా, దేవుని మహాకృప చేత లేఖన పరిశోధనలో మనకు క్రీస్తు కనబడాలి. ప్రతి పేజీలో, ప్రతి వచనంలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి స్థలములో కూడా క్రీస్తు కనబడతాడు. చూడాల్సిన రీతిలో చూడగలుగుతాయి. నమ్మిన మనం క్రీస్తును గూర్చిన జ్ఞానంలో ఎదగటం అవసరం. క్రీస్తును మనం అర్థం చేసుకోవడం అవసరం.
ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులకు అవసరం, మానవుడు అర్థం చేసుకోవాల్సిన అక్కర ఉంది. ప్రభు అర్థమైతే జీవితంలో కలిగే ఆశీర్వాదాల్లో మొదటి మాట చెప్పన, నమ్మిన వారి విషయంలో లోకానికి దూరం కావడం సులభం అవుతుంది. ఎలాగంటారా? ఫిలిప్పీ పత్రికలో పౌలు అన్న మాట, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నేను సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అన్నాడు. నా బలాన్ని బట్టి, నాకున్న ఆత్మీయ స్థితిని బట్టి, నాకున్న ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, నాకున్న లేఖన జ్ఞానాన్ని బట్టి నేను లోకానికి దూరంగా ఉండగలుగుతున్నానని చెప్పట్లా. విన్నారా ఈ మాట? నాకు లేఖన సంబంధమైన జ్ఞానము మితిమీరి ఉంది కనుక లేఖన జ్ఞానాన్ని బట్టి నేను లోకానికి ఏవైతే లాభకరమో వాటికి దూరంగా ఉండగలుగుతున్నాను చెప్పలేదే. ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం లోకాన్ని తనకు దూరం చేయలేదు, లేక తాను లోకానికి దూరం కాలేదు. స్నేహితులారా, దైవ జ్ఞానం ఒక వ్యక్తిలో దేవుడు కోరుకున్న స్థితిలోనికి రావడానికి సహాయం చేస్తుంది. రెండవ మాట, దైవ జ్ఞానం ఒక వ్యక్తిలో ధైర్యాన్ని నింపుతుంది. ఈ మాటలన్నీ రెఫరెన్స్ నేను చెప్పడం లేదు, కానీ ఒక మాట రెఫరెన్స్ కూడా చెప్పేస్తానులేండి, ఎందుకైనా మంచిదే. దేవుని గూర్చిన జ్ఞానం ఒక వ్యక్తిలో పెరిగితే ఆ వ్యక్తి లోకానికి దూరం కావడం సులభమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఆ మాట చెబుతాను చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము వచనము సంఖ్య 8 నోట్ చేసుకోవడం మంచిది. లోకానికి దూరం అవుతాం. రెండవ మాట, దేవుణ్ణి గూర్చిన జ్ఞానం ఒక వ్యక్తిలో ధైర్యాన్ని నింపుతుంది. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం నోట్ చేసుకోండి చాలు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. దేవుణ్ణి గూర్చిన జ్ఞానం ఒక వ్యక్తిలో తీసుకొచ్చే మార్పులు మీరు గమనించాలి. విశ్వాసులారా, ప్రభువు నమ్మిన బిడ్డలారా, ఆయన ఆరాధిస్తున్న దేవుని బిడ్డలారా, క్రీస్తును గూర్చిన జ్ఞానం ఒక వ్యక్తిలో కనబడితే ఆరాధన అర్థవంతంగా ఉంటుంది. మన ఆరాధనలంతా క్యాసెట్టే కదా. అర్థమైందా క్యాసెట్ అంటే? పోయిన ఆదివారం ఏమి ఆరాధన చేశామో, ఎలాగున ప్రభును స్తుతించామో, ఈ ఆదివారం డిటో అంతే. ఏం తేడా లేదు. ఆరంభం తేడా లేదు, ముగింపు తేడా లేదు, మధ్యలో మ్యాటర్ కూడా తేడా లేదు. అదే పల్లాయి అంతే. అమ్మా నీ ప్రియుని విశేషం ఏమిటమ్మా అంటే ఆమె చెప్పడం ప్రారంభించింది పరమగీత గ్రంథంలో. దీని అంతటికి కారణం ఆయనతో గడపటంలోనే ఆయన మనకు అర్థమవుతాడు. నేను నా ప్రియునితో ఉన్నాను, మీరు నన్ను కలతపరచవద్దండి అంటుంది. మనకు వచ్చిన సమస్య అక్కడ. ఆయనతో గడపడానికి, ఆయనతో ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో సమయాన్ని గడపడానికి సమయం దొరికితే కదా మనకు. ఒకవేళ దొరికినా ఉన్న కొద్ది సమయం కూడా అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ప్రభుతో గడిపేవారు ఈ దినాల్లో దొరకట్లేదు. దీంతో ఎంతసేపు అయినా గడుపుతారు. గంటల తరబడి రీళ్లు చూస్తూ మారుస్తూ చేతు ఏళ్ళతో ఇలా అంటూ 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 ఎంతసేపు అయినా మనకు బోరు కొట్టదు. కానీ ఒక గంట సేపు ప్రభు పాదాల దగ్గర పడి మోకాళ్ళని ఆయనతో గడపడం అంటే బోరు కొడుతుంది. సమయం కేటాయించలేకపోతున్నారు. ప్రభు నమ్మిన దేవుని బిడ్డలారా, ఆయన మనకు అర్థం కావాలి. ఈ లోకంలో జీవిస్తున్న దినాల్లో క్రీస్తును గూర్చిన జ్ఞానంలో దినదినాభివృద్ధి చెందుదాం. పౌలు పత్రికల్లో క్రీస్తును ప్రకటించాడు, క్రీస్తును చూపించాడు. తనకున్న జ్ఞానము కాదు, తనకున్న మాట నేర్పడితనము కాదు, తనకున్న ఆత్మ సంబంధమైన లేక లేఖన సంబంధమైన జ్ఞానాన్ని ఒక వ్యక్తి తెలుసుకోవాలని ఎక్కడా ప్రయత్నించలేదు. కానీ తన బోధల వలన, తన వ్రాతల వలన క్రీస్తే కనబడాలని ఇష్టపడ్డాడు. రండి, హెబ్రీ పత్రిక 2వ భాగంగా మనం చదువుకున్న మాట. హెబ్రీ పత్రికలోనికి వస్తే రచయిత ఎవరని రకరకాల వాదనలు, రకరకాల చర్చలు ఎన్ని ఉన్నా నేను కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాను, అది అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికే. హెబ్రీ పత్రిక అద్భుతమైన పత్రిక.
ఈ పత్రికలో కూడా పౌలు ప్రతి అధ్యాయములో కూడా ఆ ప్రభు యొక్క శ్రేష్టతను తెలియజేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ప్రభునందు విశ్వాసముంచిన దేవుని బిడ్డలారా, ఈ సంగతి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. క్రీస్తు మనకు అర్థం కావాలి. హెబ్రీ పత్రిక ఒకవేళ ఆరంభము నుండి మీరు చాలాసార్లు విని ఉంటారు. ఈ ప్రాంతంలో సమృద్ధైన వర్తమానాలు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో మనకు శ్రేష్టమైన మాట కనబడుతుంది. శ్రేష్ఠుడు మన ప్రభువే తప్ప ఇంకెవరూ కాదు. దూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, ప్రత్యక్ష గుడారము కంటే శ్రేష్ఠుడు, గుడారములో ఉన్న వస్తువుల కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడు 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 అని అందరికంటే శ్రేష్ఠుడైన ప్రభువును చాలా అద్భుత రీతిలో ప్రదర్శించబడిన పుస్తకం హెబ్రీ పత్రిక. హెబ్రీ గ్రంథకర్త పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పాడుకుంటాం ఆదివారాల్లో, అందరిలో అతి శ్రేష్ఠుడు మనకందరికీ తానే ప్రభువు. అద్భుతమైన పాట. మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఆయన అందరికంటే శ్రేష్ఠుడైన ఆయన. ఈ రాత్రి వేళ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నిలబడింది నన్ను ప్రదర్శించుకోవడానికి కాదండి, కేవలం ఆయన కనబడాలి. రండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్న మాట ఇలాగ రాయబడి, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చూస్తున్నారా బైబిల్? కంఠపాఠం చేయండి వచనాలన్నీ కూడా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఒకవేళ ఈ రాత్రి వేళ పాఠానికి మీరు ఒక శీర్షిక రాసుకోవాలనుకుంటే ఈ మాట రాసుకోవచ్చు, యేసు మీద లక్ష్యం. కన్సిడర్ జీసస్. యేసు మీద లక్ష్యం ఉంచండి. హెబ్రీ పత్రిక రాస్తూ హెబ్రీ ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు రాసిన ఈ పత్రికను గురించి నేను ఇప్పుడు స్టడీ చేయడం లేదు, కానీ అయితే ఆ పత్రిక చదివే వ్యక్తులకు క్రీస్తు తప్ప ఇంకెవరు కనబడడానికి వీలు లేదు. ఆయన మాత్రమే మన కళ్ళ ముందు కనబడాలి. ఆయన హెచ్చించబడడం, ఆయన మహిమపరచబడడం, ఆయన ఉన్నతమైన రీతిలో ఆయన అందరికంటే యోగ్యుడైన వాడు, శ్రేష్ఠుడైన వాడు. ఇది మనం చెప్పడమే కాదండి, ప్రభు కాలంలో కూడా ఆయన అన్నాడు కదా. మత్తయి సువార్త గ్రంథం, మత్తయి సువార్త ఒకసారి చూడండి, 12వ అధ్యాయంలో రాయబడిన మాట. 12వ అధ్యాయము 41-42 వచనాల్లో 2 పర్యాయాలు ప్రస్తావించబడింది. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గుర్తున్నాయి మీకు ఆ వచనాలు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 41-42 వచనాల్లో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రెండవది ఎవరిని కూర్చున్నాడు ప్రభువారు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. స్నేహితులారా, ఆయన ఎంత గొప్పవాడో ఈ రాత్రి వేళ అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి సువార్త సభ అయినా ఎక్కడైనా దేవుని పిల్లలు నిలబడి మాటలు మాట్లాడినా వారందరూ కూడా, మేమందరము కూడా ఒకే ఉద్దేశముతో నిలబడుతున్నాం. క్రీస్తును తప్ప ఇంకెవరిని చూపించడానికి నిలబడడం లేదు. ఆయన మాత్రమే కనబడాలి, ఆయన మాత్రమే కనబడాలి. ఈ రాత్రి ఆయన్ను చూడండి. ఒక సన్నివేశాన్ని గుర్తు చేస్తాను, శ్రద్ధగా మీరు గమనించండి. నాకు బయటి కథలు ఎక్కువ రావు, బైబిల్లో ఉన్న సంగతులే చెబుతూ ఉంటాను. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం వినండి, ముందు వినండి. ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగింది. ఎన్నో ఏండ్లుగా దేవాలయం బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు, బాగై లోపలికి వచ్చాడు. వాడు కుంటివాడు, లోపలికి రాలేనివాడు. పేతురు యోహాన్లో మనలాగా లేటుగా మందిరానికి వచ్చేవాళ్ళు కాదా. పగలు 3 గంటలప్పుడు, నెక్స్ట్ మాట ఏముందో చెప్తారా? ప్రార్థనా కాలమున ప్రార్థన, ఆరాధన కాలం ఆరాధన. మనం కాలం పాటించలేండి, అది వచ్చిన సమస్య మనకు. 9 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు వచ్చి కూర్చుంటా చెప్పండి? ఇప్పుడే ఫస్ట్ పాట స్టార్ట్ అయింది, సెకండ్ పాట, 3వ పాట, 4, 3 అయినా పాడతారు కదండి. ఆ ఆఖరి పాట అప్పుడు ఇంటికాడ బయలుదేరుతాం మనం. అది ఎంత మాత్రం మంచి అలవాటు కాదు.
ప్రార్థనా కాలమున పగలు 3 గంటలప్పుడు ప్రార్థనా కాలమున పేతురు యోహాన్లు దేవాలయములోనికి ఎక్కి వెళ్తున్నాడు. తెలిసిన సంగతి క్లుప్తంగా చెబుతాను. వాడు రెగ్యులర్గా అందరిని అడిగినట్టుగానే వారిని కూడా అడిగాడు సహాయం. మా వైపు తేరి చూడు అన్నారు. హలో, ఇది స్పెషల్ పార్టీగా ఉన్నట్టుగా ఉంది అన్నట్టు ఇంకా తేరి చూశాడు. వెండి బంగారములు మా యొద్ద లేవు, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అన్నారు. వారు కలిగింది యేసు నామం, యేసు నామమున లేపారు. వినండి, వాడు లేచి గంతులు వేస్తూ దేవాలయం లోపలికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, దేవాలయం లోపలికి వచ్చాడు. వానికి ఆనందమే. ఆ కార్యములో పాలుపంపులు పొంది పరిచర్యలో పాలుపంపులు పొందిన యోహాను పేతురులకు కూడా ఆనందమే ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత లోపల ఉన్న వాళ్లకు అలర్జీ మొదలైంది. ఇదేంట్రా బాబు, బయట ఉండవాడు బయట ఉండాలి కదా, లోపలికి వచ్చాడే అనుకుంటూ ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అయితే ఆశ్చర్యపడుతూ వారు చేసిన పని ఏంటో తెలుసా? వీడిని బాగు చేసింది పేతురు యోహాన్లు కదా అని వారి వైపు, వినండి, వారి వైపు తేరి చూస్తున్నారు. ఆహా, ఏం పవర్ అండి మీకు, ఎంత శక్తి అండి అన్నట్టుగా తేరి చూస్తూ ఉంటే ఈనాటి బోధకులు అంటే ఏం చెప్పేవారు చెప్పండి? ఈనాటి వారు ఏం చేసేవారు తెలుసా? హలో, ఈ వ్యక్తిని బాగు చేసింది మనమే. ఒక మైక్ ఇచ్చి, నీ పేరు చెప్పు బాబు. నా పేరు పలానా. నువ్వు ఎక్కడుంటివి ఇంతకుముందు? బయట ఉండేవాడినండి. ఎట్లా లోపలికి వచ్చావు? మీరు ప్రేయర్ చేసినందువలన, మీరు ప్రేయర్ ఆయిల్ పెట్టినందువలన, లేక మీరు టచ్ అన్నందువలన వచ్చానండి అని చెబుతుంటే విన్నారు కదా, కొట్టండి చప్పట్లు అనేవాళ్ళు. కానీ పేతురు యోహాన్లు ఏం చేశారో తెలుసా? పేతురు యోహాన్లు చేసిన పని ఏంటో తెలుసా? హలో ప్రజలారా, లోపల ఉన్న ప్రజలారా, చర్చి లోపల ఉన్న వారులారా, వీడు బయటి వాడు లోపలికి వచ్చాడు అంటే ఆశ్చర్యపోయి మా వైపు చూస్తున్నారు. ఎందుకు? మా బలము చేతనైనను మా శక్తి చేతనైనను కాదు, వీడు బాగుపడింది ఎవరి వల్ల తెలుసా? మీరు సిలువ వేసిన యేసు నామమున బాగుపడ్డాడు. వినండి వినండి, ప్రజల దృష్టి తమ మీద ఉండగా పేతురు యోహాన్లు చేసిన పని ఏమిటో తెలుసా? మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? నో, మేము కాదు ఇక్కడ హీరోలము, మేము కాదు ఇక్కడ గొప్ప వాళ్ళం. మీరైనా నేనైనా ఎవరమైనా చూడాల్సింది ఆయన్ను మాత్రమే. చూడండి, ఆయన్ను మీరు సిలువ వేసి, ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు. ఈ మాటలు ఉన్నాయి 3వ అధ్యాయంలో. పరిశుద్ధుడు నీతిమంతుడైన ఆయన్ను మీరు నిరాకరించారు, ఆయన మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన లేపాడు, మీరందరూ మనమందరము ఆయన్ను చూడాలని చెప్పి ప్రజల దృష్టిని ప్రభు వైపు మళ్ళిస్తున్నారు. సోదరి సోదరులారా, వాడబడి వారం ఉన్నాం. ఆయా స్థలాల్లో దేవుని చేత బలంగా వాడబడుతున్నామేమో. సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. కానీ మన దృష్టి ప్రభు మీద మాత్రమే ఉండవలసిందే. నేను ఉదయం చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నేను లేఖనాలు అందిస్తున్నందువలన, లేక ఒక సేవకుడు బోధిస్తున్నందువలన ప్రజలను నా వైపు ఆకర్షించుకున్నాను అంటే నాకంటే దరిద్రుడు మరొకడు ఉండడు. నా వైపు కాదు, ప్రజలు ప్రభు వైపు ఆకర్షించబడాలి. స్నేహితులారా, ఈ భాగంలో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రస్తావించబడిన మాట, ఆ మాట మీరు మరొకసారి చూడండి. ఏం రాయబడింది? ఆయనను కన్సిడర్ జీసస్, యేసు మీద లక్ష్యం ఉంచండి. ప్రభు నమ్మని వారు చూడాల్సింది యేసునే. ప్రభు నమ్మిన వారు యేసుని చూడాలి. కానీ ప్రభు నమ్మిన వారు ఎవరిని చూడాలి? హెబ్రీ పత్రిక 12:2 చెప్పండి అన్నాను నేను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములే మళ్ళీ ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సిలువుగా చిక్కులబెట్టు పాపమును. అంతేనా? కరెక్టేనా? తర్వాత మాట ఏముందో తెలుసా? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. రండి వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. ఆయన తప్ప మరి ఒకరు ఎవరిని మనం చూడడానికి లేదు. ఆయన మాత్రమే కనబడాలి, ఆయన మాత్రమే ఘనపరచబడాలి, ఆయన మాత్రమే హెచ్చించబడాలి, ఆయన నామమునకు ఘనత రావాలి. స్నేహితులారా, గ్రామస్తులారా,
నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. ఈ రాత్రి ప్రభు పేరట 2 చేతులెత్తి మనవి చేస్తున్నాను. యేసును చూద్దాం, ఆయన మాత్రమే చూద్దాం. ఆయన చూస్తే రక్షణ, ఆయన చూస్తే బలం, ఆయన చూస్తే ఆత్మ సంబంధమైన దీవెన పొందుతాం. ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడం లేదు, ఆ పాఠంలోకి వెళ్ళడం లేదు. కానీ ఒక మాట గుర్తు చేద్దాం అనుకున్నాను. ఆయన ఎందుకు చూడాలి, ఆయన ఎవరో ఒక 3 మాటలు ఇక్కడ ఉన్నవి అలా గుర్తు చేసి ముగిస్తాను. రండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం. రూపాంతరము కొండ మీద కూడా వారు కళ్ళెత్తి చూడగా యేసు తప్ప ఎవరు వారికి కనబడలేదు. యేసును చూద్దాం. రండి, 3వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక ప్రభు యొక్క శ్రేష్టతను తెలియజేసే పత్రిక. మళ్ళా చెప్పనా, హెబ్రీ పత్రిక యేసు క్రీస్తు యొక్క శ్రేష్టతను తెలియజేసే పత్రిక. ఆయన ఎంతో శ్రేష్ఠుడో, ఎంతో గొప్పవాడో ప్రస్తావించబడిన పత్రిక. అయితే ఆ పత్రిక ఈ 3వ అధ్యాయంలో మోషే కంటే ఆయన శ్రేష్ఠుడు అని చెప్పటం ప్రారంభించక ముందు ఒక పిలుపు ప్రస్తావన చేయబడింది. 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇందువలన చదువుతారా, మైకుందా? 3వ వచనం మొదటి వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చాలు. ఇందులో 3 విషయాలు. నంబర్ 1, ఎవరు యేసు? ఎందుకు యేసు మీద లక్ష్యం ఉంచాలి? నంబర్ 1, ఆయన అపోస్తలుడు అనే మాట మీరు గమనించండి. నంబర్ 2, ఆయన ప్రధాన యాజకుడు. ఉన్న మాటలే వరుసలు పెట్టుకుంటున్నాం అంతే, లోతైన సంగతులు ఏం కాదు. ఉన్న మాటలు, అక్కడ కనబడే మాటలు. ఆయన మీద లక్ష్యం ఉంచండి. ఎవరు? పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన సహోదరులారా. ఈ రాత్రి దేవుని సేవకులు 1-2 లేఖనాలు అందిస్తున్నాం. ఆయన కృప మీద ఆధారపడి నిలబడుతూ ఉన్నాం. సహోదరులారా, ఈ పిలుపు వ్యక్తి నుండి వచ్చే పిలుపు అయితే ఎవరు స్పందించవద్దండి. మళ్ళా చెప్పనా ఈ మాట, ఒక మనుషుని యొద్ద నుండి వచ్చే పిలుపు అయితే మీలో ఎవరు స్పందించవద్దు. ఈ పిలుపు, రండి, యేసును చూడండి, యేసు దగ్గరికి రండి. యేసు మాత్రమే రక్షణకు కారకుడు, యేసుక్రీస్తు మాత్రమే పూజార్హుడైన వాడు, యేసు ఒక్కడే ఈ ప్రపంచంలో పరిశుద్ధుడైన దేవుడు. రండి అంటున్నామంటే ఇది ఒక మనిషి స్వరం మీకు వినబడుతుందేమో కానీ ఈ పిలుపు మనిషి ద్వారా వస్తుందేమో కానీ ఇది మనిషి ఇచ్చే పిలుపు మాత్రం కాదు. ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఈ రాత్రి స్నేహితులారా, 2వ సందేశం మరలా మీరు వినబోతున్నారు. ఆ తదనంతరం ప్రభు మిమ్మల్ని పిలుస్తుండగా ఆలస్యము చేయక ఈ రాత్రి ప్రభు దగ్గరికి రావాలి. వారికి మాట్లాడుతూ అంటున్నాడు, మనం ఒప్పుకున్న దానికి అపోస్తుడైన వాడు. ఒక్కొక్క మాట మీద నిలబడడానికి సమయం చాలదు, కానీ సింపుల్గా ఒక్కొక్క చిన్న వివరణ ఇస్తూ ముందుకు వెళ్తాను. నంబర్ 1, అపోస్తలుడు. ఈనాడు ఇలాంటి పేర్లు అక్కడక్కడ మీకు వాల్ పోస్టులో కనబడతాయి. వాల్ పోస్టులో అపోస్తలుడు అని పేరు ముందు పెట్టుకుంటూ ఉన్నారు. ఈనాడు పేర్ల ముందు పెట్టుకోవడానికి ఇష్టపడే పదాలు, ఇష్టపడే బిడుదలు చాలా ఉన్నాయి. అపోస్తలుడు అని ఈ దినాల్లోనూ ఎవరూ పెట్టుకోవడానికి వీల్లేదు. అపోస్తుల యొక్క చిహ్నాలు నెరవేర్చబడిన వారు మాత్రమే పెట్టుకోవలసినది. ఈనాడు చాలామంది తమ పేర్ల ముందు అంటే పూర్తిగా పెట్టలేండి, అపోస్తులని పిలువబడుతున్నాడు. ఎవరు పిలువబడడానికి వీలు లేదు. అర్థం కాకపోతే నేను పోతాను, కానీ మీటింగ్ అయినాక పెద్దలు ఉంటారు, అడగండి. మీకు నేను అంతటితో ఆపుతున్నాను. ఆయన పంపబడిన వాడు, అందును బట్టి అపోస్తులని పిలువబడుతున్నారు. 2వది, ఆయన ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. ఆనాటి ప్రధాన యాజకులు ప్రజల పక్షాన ప్రజల కొరకు రక్తాన్ని ప్రోక్షించేవాడు. తన కొరకు అవసరం లేదు, ప్రజల పక్షాన తన సొంత రక్తాన్ని ప్రోక్షించిన ఏకైక ప్రధాన యాజకుడు మన ప్రియ ప్రభు మాత్రమే. ఆ 2 చిన్న వివరణతో నేను దాటి వెళ్తాను.
నంబర్ 1 అపోస్తలుడు, నంబర్ 2 ప్రధాన యాజకుడు. రండి 3వ మాట దగ్గర కొన్ని నిమిషాలు నిలబడి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరి సహోదరులారా, మరలా చెప్పనా, ఆయన్నే చూద్దాం. గ్రంథం చూస్తున్నామా, ఆయన కనపడాలి. లేఖనం వింటున్నామా, ఆయన కనపడాలి. ఆయన మాత్రమే ఎందుకు చూడాలి అంటే ఆయన అపోస్తలుడు, ప్రధాన యాజకుడు. 3వ మాట, ఆయన నమ్మకమైన వాడు. ఈ రాత్రి స్నేహితులారా, ప్రపంచంలో నమ్మకమైన వారు ఎవరూ లేరు. ప్రపంచంలో నమ్మకమైన వారు ఎవరూ లేరు. ఆయన మాత్రమే నమ్మదగిన వాడు. చూడండి 2వ వచనంలో, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉన్నవాడు. స్నేహితులారా, ఇలాంటి నమ్మదగిన దేవుడు ఎవరున్నారు? ఒక మాట చెప్పనా, యేసు ప్రభు పేర్లలో ఒక పేర్లు ఏమిటండి? యేసు ప్రభుకున్న పేర్లలో ఒక పేరేమిటి? రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, మరియు పరలోకం తెరవబడినట్టు చూచి తిని. ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. మరియు పరలోకం తెరవబడినట్టు చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడెను, దాని మీద కూర్చుండి ఉండినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము కలిగిన వాడు. స్నేహితులారా, యేసయ్య నామమే నమ్మదగిన నామం. ఆయన పేర్లలో ఒక పేరేమిటి అంటే ఆయన నమ్మదగిన వాడు. ఏమండి, ఎవరిని నమ్మమంటున్నాం? యేసయ్య నమ్మండి అంటున్నామా? వింటున్నావా నీవు? అట్లయితే ఎవరు నమ్మమంటున్నామో తెలుసా? నమ్మకమైన వాడిని నమ్మండి అంటున్నాను. బంధువులు నమ్మి మోసపోయా, స్నేహితులు నమ్మి మోసపోయా, లేక మీ ఊర్లో వారిని నమ్మి మోసపోయా, ఎవరు నమ్మి మోసపోయావో నాకు తెలియదు. కానీ రాత్రి వేళ నమ్మకమైన వాడు యేసు దేవుడు మాత్రమే. ఆయన నమ్మితే మోక్షం ఉంది, నమ్మితే దీవెన కనబడుతోంది. స్నేహితులారా, ఆయన ఏ విషయాల్లో నమ్మకమైన వాడో 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, మొదటి మాట చూడండి, హెబ్రీ పత్రిక 11:11, వాగ్దానము నెరవేర్చుటలో నమ్మదగినవాడు. హెబ్రీ పత్రిక 11:11 ఏముంటుంది అక్కడ? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచినందున తాను వయస్సు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. కరెక్టేనా? హెబ్రీ పత్రిక 11:11. ఇటు నా వైపు చూడండి. ఇక నమ్మదగిన వాడు మానవులకు ఏం చేస్తాడు? నంబర్ 1, వాగ్దానాలు నెరవేర్చేవాడు. బై ద వే, మనకి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? సంవత్సరానికి ఎన్ని వాగ్దానాలు చెప్పాలి? మీరు త్వరగా చెప్పాలి. మీరు త్వరగా చెప్తే ఇంక 10 నిమిషాలు అయిపోయేస్తాను. ఎన్ని వాగ్దానాలు? ఇక్కడే పెద్ద తంట పడుతుంది. చాలామంది ఏం ఆశపడతారంటే సంవత్సరానికి ఒక వాగ్దానం దొరకాలన్నట్టు ఎప్పుడు వస్తారు ప్రార్థనకు? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ప్రభువుని స్తుతిస్తూ మరొక సంవత్సరంలో ప్రవేశిస్తున్న వాచ్ నైట్ సర్వీస్లో చాలామంది వస్తూ ఉంటారు మందిరాలకు. ఎందుకో తెలుసా? వాగ్దాన కార్డు. ఏమండి, వాగ్దాన కార్డు ఇస్తారా మీ చర్చిలో? ఆ రోజు ఒక అబ్బాయి వచ్చాడు 31st నైట్ కొన్ని సంవత్సరాల క్రితం. మీటింగ్ ఇంకా స్టార్ట్ కాకముందే వచ్చాడు, కూర్చున్నాడు. అంకుల్ మీరు పాస్టరా అన్నాడు. అవును, నేనే పాస్టర్ బాబు అన్నాను. అట్లయితే ఇక్కడ వాగ్దానాలు ఇస్తారా అన్నాడు. ఇస్తామా బ్రదర్ అన్నాను. ఇస్తాం బాబు అన్నాను. మీటింగ్ అంతా అయిపోయింది. ఆఖరికి లాస్ట్ ప్రార్థన చేశాను. అంతా అయిపోయిన తర్వాత సెలవు చెప్పేశాను, అందరూ వెళ్ళవచ్చు, వెహికల్స్ రెడీగా ఉన్నాయి, ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళవచ్చు 2 o'clock ఆ ప్రాంతంలో. అనగా అబ్బాయి ముందుకు వచ్చి, ఏం పాస్టర్ గారు అబద్ధం ఆడారే మీరు అన్నాడు నాతో. నేను అబద్ధం ఆడాను బాబు అన్నాను. వాగ్దానాలు అన్నారు కదా, వాగ్దానం ఇవ్వలేదే అన్నాడు. నేను అన్నాను, ఓకే అడిగావు కదా, కొంచెం ఆగుని చెప్పి సంఘంలో పరిచయం చేసి ఒక యవనస్తుని పిలిచి, బాబు ఆ లాస్ట్ సెల్ఫ్లో కొత్త బైబిల్ ఒకటి ఉంది, తీసుకురా అన్నాను. ఆ బైబిల్ తెచ్చిన తర్వాత బైబిల్ అబ్బాయి చేతిలో పెట్టాను. నాకు ఆల్రెడీ ఉందండి బైబిల్ అన్నాడు. మళ్ళీ దాంట్లో ఉన్నాయి కదా వాగ్దానాలు. సంవత్సరానికి ఒక వాగ్దానము కాదు, మన ఏదో తృప్తి కోసం వాగ్దానాలు రాసి చేస్తారు. కానీ సిటీబీఆర్ మాథ్యూ గారు ఉన్నారు కదా, యోహాన్ గారి కుమారుడు, ఒకరోజు నేను పలకరించి, అన్నా మాథ్యూ బ్రదర్ ఒక పని చేయండి,
వాగ్దాన కార్డులు ప్రింట్ చేస్తారు కదా మీరు, డిసెంబర్లో మీ బిజినెస్ బాగా ఏది జరుగుతుంది అన్నాను. ఇంక నీకు తెలుసు కదన్నా వాగ్దానాలు క్యాలెండర్లు అన్నాడు. అప్పుడు నేనన్నాను, ఓ పని చేయండి, ఈసారి వాగ్దానాలు ప్రింట్ చేస్తున్నప్పుడు వాగ్దానాలతో పాటు షరతు అని ఒకటి మాట పెట్టి ఆ వాగ్దానానికి సంబంధించిన షరతు కూడా ప్రింట్ చేయండి మాథ్యూ బ్రదర్ అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇది బాగా చెప్తావు మోషన్, నువ్వు నీ మాట వింటే మాకు బిజినెసే జరగదు అన్నాడు. అదేంట్రా బాబు అలాగంటావు, వాగ్దానం ప్రింట్ చేస్తున్నావు కదా, వాగ్దానంతో పాటు షరతు కూడా ప్రింట్ చేస్తే బాగుంటుంది కదా. అంతే, షరతు ఉంటే ఎవడు కొనడు అన్నాడు. ఇప్పుడు మనకి ఏ వాగ్దానాలు కావాలి? ఈ దినాల్లో షరతు లేని వాగ్దానాలు. నీవు దీవించబడదో, నీ ఇల్లు వర్ధిల్లుతుంది, నీ మార్గం ఇలాంటి మాటలైతే అబ్బబ్బబ్బబ్బబ్బా కదా, దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకొని మాటికి బైబిల్లో పెట్టుకోవడం, మళ్ళీ చూసుకోవడం, కళ్ళకు అద్దుకోవడం, దాన్ని పూజిస్తున్నారు కొంతమంది. స్నేహితులారా, దైవ గ్రంథములో వాగ్దానాలు నిండుగా ఉన్నాయి. చేత పట్టండి, షరతు నెరవేర్చి చేత పట్టి అడగండి, ఆయన తప్పక నెరవేరుస్తాడు. అసాధ్యమైన కార్యం ఆనాడు ఆ తల్లి జీవితంలో, శారా జీవితంలో సాధ్యమైంది. ఎందుకో తెలుసా? ఆమె నమ్మింది. ఏమని నమ్మింది? ఏ దేవుడైతే నాకు వాగ్దానం చేశాడో ఆయన నెరవేర్చగలడు అని నమ్మినందువలన గర్భము ధరించుటకు శక్తి పొందింది. ఉదయం పెద్దలు పాల్ గాంధీ గారు జ్ఞాపకం చేశారు, అసాధ్యమైన కార్యమే. ఆయనకు 100 సంవత్సరాలు, చిన్న సంగతి కాదు ఇది. ఆమె వయస్సు ఉడిగిపోయింది. దెర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్, ఏమాత్రం అవకాశము లేదు. బట్ అయితే ఆమె పొందగలిగింది. కారణం నమ్మకమైన వాడిని నమ్మినందున. నమ్మకమైన వాడు చేసే పని ఏంటో తెలుసా? సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, నమ్మకమైన వాడు వాగ్దానాలు నెరవేరుస్తాడు. లేఖనములో చాలా సంగతులు కనబడుతున్నాయి. రండి, రెండవ మాట జ్ఞాపకం చేస్తాను త్వరగా. రెండవ మాట, ఈ నమ్మకమైన వాడు చేసే రెండవ పని ఏమిటో తెలుసా? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 65:16 త్వరగా తెరవాలి. 65వ అధ్యాయం 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించునని కోరుకొనును. ఇంకోసారి చదవండి అదే వచనాన్ని. దేశములో చదవండి. తనకు ఆశీర్వాదము కలుగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదించవలనని కోరుకొనును. దేశములో చాలు ఇంకా చాలండి. వినండి. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎవరియనా అపోస్తలుడు, ఎవరియనా ప్రధాన యాజకుడు, ఎవరియనా నమ్మకమైన వాడు. వినండి. ఈ నమ్మకమైన వాడు ఏం చేస్తాడు? నంబర్ 1, మనకు వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఇది ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. కొన్నిసార్లు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ఏదైనా దేవుని మాటలు కనబడినప్పుడు, ఆ టైంలో, ఆ దినానికి, ఆ పరిస్థితులకు అవసరమైన స్ట్రెంత్ మనకు దొరికినప్పుడు, దేవా ఈ మాట చెప్పావు కదా ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతుండగా ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడో. వ్యక్తిగతంగా నా జీవితంలో, సేవా జీవితంలో నమ్మకమైన వాడు ఎందుకు వాగ్దానం నెరవేరుస్తారు. రెండవది, ఈ నమ్మకమైన వాడు చేసే రెండవ పని, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఆయన దేశములో తనకు ఆశీర్వాదము కలగవలని కోరువాడు ఎవరిని అడగాలట? నమ్మదగిన దేవుని వలన ఆశీర్వాదము కోరుకొనును. రాజు అడిగాడు, ఒక రాజు. ఆయన ఎవరో తెలుసు కదండి, దావీదు రాజు. సమూయేలు 2వ గ్రంథం 7:29 ఏమంటాడు? దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్టుగా దాన్ని ఆశీర్వదించుము దేవా, నీ ఆశీర్వాదమును ఉంది, నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. రాజు కూడా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మనవి చేస్తున్నాను, రాజైనా రోజు గడవని వాడైనా ఆశీర్వదించబడవలసింది ఈ నమ్మదగిన దేవుని వలన మాత్రమే ఆశీర్వదించబడాలి. స్నేహితులారా, ఒక్క మాట మిమ్మల్ని అడిగిన, ఇంతకు మీరు ఆశీర్వదించబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఆశీర్వదించబడిన వారు ఎంతమంది ఉన్నారు అంటే, మీలో చాలామందికి డౌట్ వస్తుంది. నేనేం ఆశీర్వదించబడ్డానండి, మా ఇంట్లో వస్తువులే లేవు,
నాకు ఉద్యోగమే లేదు, నాకు పిల్లలే లేరు, నాకు ఇల్లే లేదు, నాకు ఫలాంది లేదు అని చాలాసార్లు అనుకొని నేను ఆశీర్వదించబడలేదేమో అనుకుంటుంటారు చాలాసార్లు. ఒక మాట అడగనా, భూ సంబంధమైనవి మనతో ఎంతకాలం ఉంటాయి? ఇప్పుడు నేను ఒక పాట పాడబోతున్నాను. భయపడే వారి విషయంలో నాకు బాధ్యత లేదు, పాడేది మాత్రం పాడతాను. ఏ పాట తెలుసా? సమాధికి శవాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక పాట పాడదు. ఈ ఏరియాలో పాడతలే నాకు తెలియదండి. ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు అట్లే వెళ్ళవలెన్, పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదిప్పుడు, నిజముగా పురమిది గాదిప్పుడు. ఎట్లు వచ్చామో అట్లే వెళ్ళబోతున్నాం. ఇంతకు చచ్చిపోయినప్పుడు పాటలు పాడతాం కదా, ఆ పాటలు ఎవరి కోసం? ఊరికి చెప్పండి ఒక మాట. మనం ఏమనుకుంటే తెలుసా, నువ్వు పోయావురా నీకే ఈ పాట అనుకుంటూ పాడతాం మనం ధైర్యంగా. కానీ ఆ పాట వారికి కాదు, లోపల బాక్స్లో ఉన్నవాడు అనుకుంటూ ఉంటాడు, హలో బాబు ఈ పాట నాకు కాదురా నాయన, ఆల్రెడీ నేను వెళ్ళిపోయాను, ఆ పాట మీకేని వాడు అనుకుంటుండే లోపల ఉన్నవాడు. భూ సంబంధం, వినండి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, భూ సంబంధమైనవి ఎన్ని మనం పొందినా ఒకరోజు వదిలిపెట్టక తప్పదు. 1995 ఏప్రిల్ నెల 4వ తారీఖు ఒక భూస్థాపన హైదరాబాద్ పట్టణంలో నేను ఆహ్వానించబడ్డాను. వాక్యం చెప్పడానికి పిలిచారు. సరే నేను వెళ్ళాను. చాలా ధనవంతుడు, 4 వేళ్లకు ఉంగరాలు ఉంటాయి, ఈ 4 సామాన్యుడు కాదు, బాగా డబ్బున్నవాడు. ఇక లోపల పెట్టేస్తుండగా వాళ్ళ మేనమావ గారు వచ్చారు. ఏమండే కొంచెం ఆపండి అన్నాడు. నేను చూస్తున్నా, ఒక్కొక్క ఉంగరం అంతా తీస్తున్నాడు. నేను ఏమండి బాబు ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్కటన్న పెట్టండి. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని పెట్టుకున్నాడు కదా, ఒక్కటన్న ఉంగరం పెట్టండి అంటే అంటాడు, ఏమండి అలాగంటారు, అన్ని ఒలసాల్సిందే, ఏది ఉంచడానికి వీలు లేదు అన్నాడు. స్నేహితులారా, అయితే అసలైన ఆశీర్వాదం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నమ్మదగిన దేవుడు ఆశీర్వదించేవాడు, ఇస్తాడు. అవసరతలు ఉన్నాయా? ఆయన కృపచేత ఇస్తాడు, అవసరమైనప్పుడు ఇస్తాడు. మన కోరికలు కాదు మన ఆయన తీర్చేది, మన అవసరతలు ఆయన తీరుస్తాడు. అయితే అంతకంటే శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం ఇయ్యడానికి ఆయన లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఏంటి ఆశీర్వాదం? రండి అపోస్తుల కార్యముల గ్రంథం త్వరగా చూడండి, 3వ అధ్యాయం లాస్ట్ వచ్చిన చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయన్ను మొదట మీ యొద్దకు పంపాను. ఈ ఆశీర్వాదం ఈ రాత్రి చేరువచ్చిన మీలో ఎంతమంది పొందారు? ఈ రాత్రి చేరువచ్చిన మీలో ఈ ఆశీర్వాదాన్ని ఎంతమంది పొందారు? ఏమండి వింటున్నారా? బయట నుండి ఉన్నవారు, చేరువచ్చిన ఈ సమూహం అంతా కూడా ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పాలి. అందరు నా వైపు చూడండి. భూ సంబంధమైన ఆశీర్వాదాలు భూమి మీద మనం ఉన్నంత వరకే పొందుతాం, అనుభవిస్తాం. కానీ ఈ ఆశీర్వాదం ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మన వెంట వచ్చి మనలు శ్రేష్టమైన దేవుడున్న ఆ పరలోకములోనికి చేర్చే ఆశీర్వాదం. స్నేహితులారా, ఏంటి ఆశీర్వాదం? దేవుడు తన సేవకుని పుట్టించి, ఈ మాట మీరు చూడాలి, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం చెప్పండి? మళ్ళించే ఆశీర్వాదం. దుష్టత్వములో ఉన్న మానవులను, హలో వాట్ ఈస్ దిస్? దుష్టత్వములో ఉన్న మానవులను, దుష్టత్వములో బ్రతుకుతున్న మానవులను దుష్టత్వం నుండి మళ్ళించగలిగిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గత రాత్రి చక్కని సువార్త దేవుని సేవకుని ద్వారా విన్నాం. ఈ పాపము నుండి నన్ను విడిపించగలిగిన వాడు, ఈ పాపమును మానిపించగలిగిన వాడు, మళ్ళించగలిగిన వాడు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఆయన తప్ప ఎవరు లేరు. ప్రియులారా, దుష్టత్వములు ఇంకా బతుకుతున్నారా? పాపములో జీవిస్తున్నారా? పాపం వల్ల వచ్చే జీతం మరణం, రెండవ మరణం అగ్ని గంధకములతో మండే గుండా. ఇక్కడ కూర్చున్నారు, సభకు వచ్చారు మీరు, చాలా సంతోషం. మీ తల్లిదండ్రులు వచ్చారు కనుక వచ్చావేమో,
నీ ఇంటి వారు వచ్చి ఒకడికి కూర్చున్నావేమో, ఇక తప్పదు అడుగుతారు ఈ చర్చి వాళ్ళు అని వచ్చి కూర్చున్నారేమో, మీకు చాలా వందనాలు. కానీ ఒక్క మాట వినండి, మీలో కొంతమంది మాతో పాటు పరలోకం రావట్లేదండి, అవకాశం లేదు మీకు. మీలో ఇంకా కొంతమంది మాతో పాటు ఆ శ్రేష్టమైన మోక్షములోనికి రావడానికి అర్హత లేకుండా కూర్చున్నారు. ఈ రాత్రి ఇది చివరి రాత్రి. ఈ రాత్రి అయినా యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన తప్పక క్షమిస్తాడు ప్రియులారా, ఆ శ్రేష్టమైన పరలోకములో చేరుస్తాడు. ఏ దుష్టత్వము నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేసి రాలేకపోతున్నావో ఆ దుష్టత్వం నుండి మళ్ళించగలిగిన వాడు యేసు దేవుడు ఒక్కడే. ఆయన నమ్మదగిన వాడు ఏం చేస్తున్నాడు? నంబర్ 1 వాగ్దానాలు నెరవేరుస్తాడు. నంబర్ 2 ఆశీర్వదిస్తాడు. చివరిగా మాట రండి, యోహాను మొదటి పత్రిక 1:9. యోహాను మొదటి పత్రిక 1:9లో రాయబడిన మాట గుర్తు చేస్తున్నాను. యోహాను మొదటి పత్రిక 1:9 ఏ మాట రాయబడింది చూడండి. అక్కడ మన పాపములను నేను చదువుతాను, నేను చెప్తాను, శ్రద్ధగా చూసుకోండి, వినండి. ఈ రాత్రి నమ్మదగిన దేవుడు చేసే 3వ కార్యం, స్నేహితులారా, కన్సిడర్ జీసస్. యేసును మాత్రమే చూడండి. ఎందుకు చూడాలి? ఆయన అపోస్తలుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన నమ్మదగినవాడు. ఈ నమ్మదగినవాడు ఏం చేస్తాడు? 3 పనులు. నంబర్ 1 వాగ్దానాలు నెరవేరుస్తాడు. నంబర్ 2 ఆశీర్వదిస్తాడు. నంబర్ 3 క్షమిస్తాడు. ఆ మాట చదువుదునా? యోహాను మొదటి పత్రిక 1:9 మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల, ఎక్కడికో వెళ్ళి చెప్పడం కాదు, ఆయన సేవలో చెప్తారంట, ఆయన పోయి మరియమ్మకు చెప్తాడంట, మరియమ్మ పోయి యేసు ప్రభు చెప్తుందట. బైబిల్లో లేదు ఆ పద్ధతి. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు గనుక, నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను. సహోదరి సహోదరులారా, ఈ సభలో చేరి వచ్చిన వారులారా, ఈ శబ్దయంత్రం ద్వారా దూరం నుండి వింటున్న స్నేహితులారా, ఈ రాత్రి మిమ్మల్ని అడగనివ్వండి, నీ పాపాలు క్షమించబడ్డాయా? ఓ రోజు బాప్తిసం ఇస్తున్నాను ఒక స్థలంలో, ఇక్కడ ఏలూరు అంటే గోదావరి జిల్లా ప్రాంతంలో, ఏలూరు ప్రాంతంలో బాప్తిసాలు ఇస్తుండగా చాలామంది లోపలికి వస్తున్నారు, బాప్తిసం తీసుకుని పైకి వెళ్తున్నారు. ఒక పెద్ద ఆమె, అంటే దరిదాపు 60-70 సంవత్సరాలు దాటి ఉంటాయి ఆ తల్లికి, లోపలికి వచ్చింది. ఇక ఆ తర్వాత అడగవలసిన పేరు అడిగాను, అడగవలసిన వరుసగా అడుగుతూ, ఏమండి నీ పాపాలు క్షమించబడ్డాయన్న నమ్మకం నీకుందా అని అడిగాను. అప్పుడు ఆ తల్లి ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా అండి? ఏమండి, లాస్ట్ ఇయర్ మీరు వచ్చినప్పుడే నమ్ముకున్నా, తీర్మానం చేసిన, నా పాపాలు పోయాయో లేదో నీకే తెలుసు, నాకేం తెలుసు అంటుంది. నాతో చెప్తుంది అన్నమాట. నా పాపాలు పోయాయో లేదో నీకే తెలుసు, ఎందుకంటే నీ దగ్గర తీర్మానం చేశాను కనుక ఆనంద్. అలాగే అమ్మ, వందనాలమ్మ, పైకి ఎక్కువ, తర్వాత మాట్లాడతా నీతో, తర్వాత మాట్లాడతా. పాప క్షమాపణ నిశ్చేత లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా కొంతమంది. అందుకే పొద్దున అంటారు, పాపిని ప్రభువా క్షమించు ప్రభువా అంటారు. ఇంకా మరీ స్పెషల్ ప్రార్థనలు చేస్తారులేండి కొందరు, బీద పాపిని ప్రభువా క్షమించు ప్రభువా. ఆహా, బీద పాపటైనా పొద్దున్న చెప్తారు, మధ్యాహ్నం చెప్తారు, రాత్రి చెప్తారు. చెప్పడం వల్ల పాపం చేయడం, చెప్పడం వల్ల పాపం చేయటం. స్నేహితులారా, ఈ రాత్రైనా నీ పాప జీవితానికి గట్టి వేసుకుంటావా? 2వ సందేశముల సువార్త మీరు వినబోతున్నారు. దేవుడు తన దాసుని వాడుకొని మనతో మాట్లాడుతుండగా ఈ రాత్రి వేళ ప్రభు పేరట మనవి చేస్తున్నాను, లేట్ చేయవద్దండి. పాప క్షమాపణ ఉచితంగా పొందే భాగ్యం. లేదా నాకు వద్దండి, పాప క్షమాపణ వద్దండి అంటావా? వద్దన్నందువలన వెళ్ళే స్థలం ఎక్కడో తెలుసా? నిత్య నరక అగ్నిగుండం. నరకము నోర్వాగలవా, నరకమందుండగలవా ప్రియ స్నేహితుడా, నిత్య నరకాగ్ని బాధలను గనుమా. దైవ గ్రంథమైన బైబిల్ శ్రేష్టమైన గ్రంథం. నమ్మితే మోక్షం ఎలాగుంటుందో తెలియచేసింది, నమ్మకపోతే నరకం ఎలాగుందో కూడా గ్రంథం తెలియచేసింది. ఈ రాత్రి మంచి అవకాశం.
ఈ నమ్మదగిన దేవునిని పిలుస్తుండగా నమ్మదగిన దేవుని వైపు తేరి చూడండి. రండి ఈ నమ్మదగిన దేవుని దగ్గరికి. నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రభు తప్పక క్షమిస్తాడు. కొన్నిసార్లు కొందరు అంటుంటారు, ఆయన నమ్మడం కష్టం లేండి, అంత పాపి బాగుపడడం కష్టం లేండి అంటారా? పాపుల లిస్టు రాయాలని మొదలు పెడితే ఫస్ట్ పేరు ఎవరు రాయాలి చెప్పండి? నా పాపుల్లో నేను ప్రధానుడును అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రికలో. ఫస్ట్ పేరు ఆయన ఉంది, ఆల్రెడీ అయిపోయింది. అంత ప్రధాన పాపినే రక్షించిన దేవుడు ఈ రాత్రి వేళ చేరువచ్చిన మీలో ఇంకా పాపంలో బ్రతుకుతున్నారు. చేతిలో బైబిల్ ఉంది కానీ పాపం మామూలుగా చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు, పాపం చేస్తున్నారు. లోకములో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, పాపం చేస్తున్నారు. అప్పుడప్పుడు క్రిస్మస్లు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఏం చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? స్నేహితులారా, దేవుడు తన మహాకృప చేత ఈ గ్రామాన్ని ప్రేమించి మరొకసారి సువార్తను వినిపింపజేస్తున్నాడు. ఏళ్ల నుండి మీరు వింటున్నారు, ఈ రాత్రి మరలా వింటున్నారు. ఈ రాత్రి నా పాపాలు ఒప్పుకుంటారా? ప్రభు దగ్గరికి వచ్చి పాప జీవితానికి గట్టు వేసి క్రీస్తు జీవితం ప్రారంభిస్తారా? తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, కళ్ళు మూయండి. చిన్న మాట ప్రార్థన చేసి నేను ముగిస్తాను. కన్సిడర్ జీసస్. యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసును తేరి చూడండి. ఆ యేసును మాత్రమే చూడండి, ఇంకెవరిని వద్దు. నో, అవసరం లేదు. నమ్మలేదా? యేసును చూడు. నమ్మావా? యేసును చూడు. యేసును మాత్రమే చూడు. యేసును మాత్రమే చూడు. యేసును మాత్రమే చూడు. యేసును మాత్రమే చూడు. ఆయన అపోస్తలుడు, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన నమ్మదగినవాడు. ఇట్టి నమ్మదగిన దేవుడిచ్చే క్షమాపణ ఈ రాత్రి మీరు పొందాలనుకుంటే, పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చయత, కాన్ఫిడెన్స్, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేకపోతే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆ రక్షణ నీకు ఇవ్వగలడు, పాప క్షమాపణ ఇవ్వగలడు. నీ పాపాలు క్షమించుటకు సమర్థుడు ఆయనే. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మీరు అందరి హృదయాలు స్థిరపరచమని, తద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందాలని ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేసి మీ దాసుని బలపరచి అవసరమైన వాక్కు చేత గ్రామమునకు వింటున్న వారికి క్షేమం, దీవెన, ఆశీర్వాదం, మీ నామమునకు మహిమ కలిగించమని ఈ 3 దినాల కూటాల్లో 2 దినాల సహవాసంలో పెద్దలు మీ దాసులతో కలిసి, అలాగే స్థానిక సంఘ పరిశుద్ధులతో కలిసి సహవాసం చేయడానికి చిన్నవాడైన నాకు కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంఘమును పరిచర్యను విశేషముగా మీ దాసులు పెద్దలు మా ప్రియులు మోషే అంకుల్ గారిని దీవించండి. ఈ ప్రాంత పరిచర్యను ఇంకనూ వృద్ధిపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని సేవకులు నిలబెట్టుకొని దేవాతి దేవుని బలముగా వాడుకున్నారు తన దాసులని. సిలువేయబడిన యేసుక్రీస్తు వారు వార్త ప్రకటించబడి ఉన్నది. పేతురు అంటున్నాడు, నాకు కలిగినది నీకు ఇస్తానని నా వైపు తేరు చూడమని చెప్పినట్లుగా అతను ఏదన్నా ఇస్తాడేమో అని అతను భిక్షముడు వెతుకుని అతను తేరు చూసినట్లుగా మనం చూస్తుంటాం. యేసు నామంలో అతను స్వస్థపడి అతని శృంగారపు దేవాలయంలోనికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దేవాతి దేవుడిని, ఆ వాగ్దానము కలిగిన ఆ దేవుని మాటలు మనము